మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి జోగురామన్న. ఈ అంశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన అంశాల ప్రతులతో రావాలంటూ ఆ నోటీసుల్లో సూచించింది. జూన్ 14న హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగు రామన్నకు సైతం ఈ నోటీసులు జారీ చేసింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అభ్యర్థులందరికీ నోటీసులు జారీ చేయడంలో అంతరం ఏమిటి? పొలిటికల్ పార్టీస్ ఏం భావిస్తున్నాయి? రమణ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందినటువంటి పాయల్ శంకర్ గెలుపొందడం జరిగింది. అయితే పాయల్ శంకర్ నామినేషన్ వేసే ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పులు దొరికాయి. ఆస్తులు కానీ ఇతర వాటికి సంబంధించిన వాటిలన్నింటిలో కూడా సరిగ్గా లేవని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కేవలం పాయల్ శంకర్ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో 12 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. జూన్ 14వ తేదీ రోజు హైకోర్టుకు హాజరొచ్చి సమాధానం చెప్పాలని చెప్పి నోటీసులు వచ్చినాయి. ఈ నోటీసులన్నీ కూడా సర్వ్ అయినాయి. ప్రస్తుతం అయితే దీనిపైన చర్చ సాగుతున్న పరిస్థితి. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తన అఫిడవిట్ అన్ని కూడా కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా జోగురామన్న రాజకీయ దురుద్దేశంతోనే తనపై నోటీసులు జారీ చేయించాలని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్న నేపథ్యంలో జూన్ 14వ తేదీ తాను సమాధానం చెప్తాను, తాను ఎలాంటి పొరపాటు చేయలేదు, అఫిడవిట్లన్నింటిలో కూడా సరిగ్గానే ఉన్నాయని చెప్పి పాయల్ శంకర్ పేర్కొన్న నేపథ్యం. మరోపక్క చూస్తే మాజీ మంత్రి జోగురామన్న ఖచ్చితంగా పాయల్ శంకర్ అఫిడవిట్లో తప్పులు దొర్లాయని చెప్పి పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే జూన్ 14వ తేదీ సమాధానం చెప్పాలి, నోటీసులకు సంబంధించి హాజరు కావాలని చెప్పి వీళ్లకు సర్వ్ అయినాయి ఇప్పుడిప్పుడే. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.